హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ హై 26,250 అబోవ్ మనకి కొత్త ఆల్ టైమ్ హై మళ్ళీ రికార్డ్ అయింది. సో క్లోజింగ్ 26,200 బిలో క్లోజ్ అయింది, బట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ పైనే క్లోజ్ అయింది. స్టిల్ మనకి పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు, లేదు అంటే లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో ఇక్కడ మనకి వీక్లీ క్యాండిల్ ఈరోజు క్లోజ్ అయింది. సో వీక్లీ క్యాండిల్ అండ్ మంత్లీ క్యాండిల్. సో మంత్లీ క్యాండిల్ ఇంకొక రోజు వర్కింగ్ డే ఉంది మనకి. సో రెండు కూడా బులిష్ ప్లస్లోనే క్లోజ్ అయ్యాయి. సో బ్యాంక్స్ అయితే మరలా 54,000 మార్క్ డెసిసివ్లీ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ జరిగింది. సో ఇక్కడ బ్యాంక్స్లో కొంత న్యూట్రల్ మొమెంటం వచ్చినట్లు కనిపిస్తుంది వీక్లీ డేటా ప్రకారం, బట్ మంత్లీ స్టిల్ బులిష్ ప్లస్ కంటిన్యూ అవుతుంది. సో ఐటీ ఈరోజు ఆల్మోస్ట్ 3% అప్ అయింది, బట్ హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ క్లోజింగ్ 0.4%. సో ఫిన్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ 1%, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు కూడా 1% వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. అండ్ మిడ్ క్యాప్ ఇవాళ బెటర్గా ఉంది, 0.5% అప్ అయింది. సో నిన్న ఏదైతే మనం అనుకున్నామో ఐటీ అండ్ రిలయన్స్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు అనుకుంటే వాళ్ళ రిలయన్స్ ఆల్మోస్ట్ 2% అప్ అయింది. సో బ్యాంక్స్ ఐటీ కూడా ఒక టైంలో ఆల్మోస్ట్ 3% అప్, బట్ హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. సో మనకి మంత్లీ డేటా ఇక ఎలాగో వీక్లీ అయిపోతుంది కాబట్టి మంత్లీ డేటా 26,174 ఒక కీ లెవెల్. 26,174 ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ఇవాళ ఇక్కడే ఒక బిగ్ డ్రామా అయితే ప్లే అయ్యింది. సో 26,174 బ్రేక్ అవటం, మరలా 26,200కి వెళ్ళటం, ఫైనల్లీ సెటిల్మెంట్ ప్రైస్ 26,179. సో 26,174 బిలో క్లోజ్ అయ్యి ఉన్నట్లయితే ఒకవేళ ట్రెండ్ రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉండేది, బట్ ఈరోజు క్లోజ్ అవ్వలేదు. మనకి ఇంకొక రోజు ఈ డేటా వ్యాలిడిటీ ఉంది కాబట్టి స్టిల్ మనకి నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్ 26,433 కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 26,118, సో దానిపైనే ఉంది కాబట్టి సో ఏవైతే మనకి ఇంపార్టెంట్ నంబర్స్ ఉన్నాయో మంత్లీలో 26,433 అండ్ 26,343, ఈ రెండు లెవెల్స్ ఇప్పటికి కూడా ఇంకా మనకి మండేకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈరోజు వచ్చిన హై 26,277. సో నిన్న వచ్చిన హై కంటే కూడా ఒక 25 పాయింట్స్ కొత్త ఆల్ టైమ్ హై వచ్చింది. సో నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో 25,200 అబోవ్, దాని అబోవ్ అయితే క్లోజ్ అవ్వలేకపోయింది. సో 26,174 కీ లెవెల్. సో రేపు మండే ఇది కీ లెవెల్ అవ్వబోతుంది, బట్ మండే మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ కూడా ఉంది కాబట్టి మనకి మండే ఈ లెవెల్స్ కూడా రెస్పెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ 174 కానీ బ్రేక్ అయితే మనకి 118 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్లో ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, 174 అండ్ 118. సో ఇక ఇవాళ టైం తక్కువగా ఉంది వేరే అవుట్ స్టేషన్ వెళ్ళటం వల్ల, సో ఓన్లీ బిగ్ పిక్చర్ మాత్రమే చూద్దాం. సో ఇక్కడ ఇండెక్స్ మూవర్స్లో సెంటిమెంట్ వైజ్ వీక్లీ సెంటిమెంట్ మనకి 9 నెగిటివ్లో క్లోజ్ అయితే వీక్ మొత్తం మీద 41 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి అవుట్ ఆఫ్ 50. సో నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లు. సో మేజర్ డౌన్ సైడ్ ఒక ఐసిఐసిఐ బ్యాంకే కనిపిస్తుంది, రిమైనింగ్ అన్నీ కూడా నామినల్. హయ్యర్ సైడ్ రిలయన్స్. సో రిలయన్స్ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. సో ఈరోజు వచ్చిన 1.5% అప్ తోటి మనకి కొంచెం బెటర్ అయినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా 2.7% అప్ అయింది రిలయన్స్ ఈ వీక్లో. సో రిలయన్స్ స్ట్రాంగ్ మూవ్లోకి అయితే ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. సో ఒకవేళ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏదైనా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయినా కానీ ఐటీ అండ్ రిలయన్స్లో కొంత అప్ మూవ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇవాళ ఒక 6-7 డేస్ తర్వాత మనకి ఐటీలో ఒక పాజిటివ్ క్లోజ్ అయితే చూసాం. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినా కానీ క్లోజింగ్ ది బెస్ట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ 42,000 మార్క్ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా హోల్డ్ అవుతూ ఉంది. సో 42,300. సో 0.3% అయినప్పటికీ ఓవరాల్గా ఈ వీక్లో మనకి రెండు కూడా ఐటీ అండ్ రిలయన్స్లో రెండిట్లో కూడా ఒక పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ నుంచి అప్ సైడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఈ వీక్లో లాస్ట్ ఫ్రైడే ఈరోజు మనకి హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో 54,834, బట్ ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకి బ్యాంక్స్ కనిపిస్తుంది.
ఇక మంత్లీ ఒక్కరోజే ఉంది మనకి, మంత్లీ క్యాండిల్ కూడా పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి, 39 out of 50. సో మేజర్లీ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, M&M, యాక్సిస్ ఇవన్నీ కూడా మంత్లీలో హ్యూజ్ కాంట్రిబ్యూటర్స్ కనిపిస్తున్నాయి. ఒక్క ఇన్ఫోసిస్ అండ్ TCS, టాటా మోటార్స్, ONGC మాత్రమే కొంత వీక్నెస్లో కనిపిస్తూ ఉంది. సో ఇక ఓవరాల్గా మనకి నెక్స్ట్ వీక్ వెళ్ళే ముందు ఒకసారి ఇండెక్స్ టాప్ 10 చూద్దాం. సో ఈరోజు అవుట్ ఆఫ్ 10 5 న్యూట్రల్లో ఉన్నాయి, సో 4 డౌన్లో ఉన్నాయి. అందుకే నిఫ్టీ ఎటు పెద్ద మొమెంటం లేకుండా ఉంది ఈరోజు. సో వీక్లీ చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. సో నెట్ 388 పాయింట్స్ నెట్ అండ్ 1.5% మనకి సాలిడ్గా. లాస్ట్ వీక్ కూడా 1.5% అప్ అయింది, ఈ వీక్ కూడా 1.5% అప్ అయింది. సో ఇప్పటివరకు కూడా ఈ మంత్లో ఆల్మోస్ట్ 3.75% అప్ అయింది. సో ఆల్ వీక్లీ డేటా అండ్ మంత్లీ డేటా మనకి రెండు కూడా స్ట్రాంగ్ పాజిటివిటీ ఇండికేట్ చేస్తూ ఉంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఇంట్రాడేలో హ్యూజ్ మనకి నెగిటివ్ కంటిన్యూ అయ్యింది. మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, సో మూడు కూడా మనకి స్ట్రాంగ్ ఫాల్ అయితే చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ 1% డౌన్ అయితే ఈరోజు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ more than 1.7% down and ICICI Bank around 1.7%, Kotak around 1.5% డౌన్ అయింది. సో వీక్లీలో ఇక్కడ బ్యాంక్స్ కొంత న్యూట్రల్లో క్లోజ్ అయినప్పటికీ మంత్లీ స్ట్రాంగ్గానే ఉంది. ఇక ఐటీ అయితే కొంత బెటర్ అయింది ఈ వీక్లో, మనకి ఈ వీక్ న్యూట్రల్గానే క్లోజ్ అయింది. సో జస్ట్ ఫ్లాట్. మంత్లీలో మాత్రం 5 out of 10 కొంత పాజిటివిటీలోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఐటీ. సో హీట్ మ్యాప్స్, సో వీకెండ్ కాబట్టి మనకి సో BPCL, టాటా స్టీల్, M&M, హిండాల్కో, మారుతి ఇవి 8% to 10% అప్ అయింది. LTI, మైంట్రీ, ఐసిఐసిఐ బ్యాంక్, L&T ఈ మూడు మాత్రమే more than 2% to 4% మధ్యలో క్లోజ్ అయి ఉన్నాయి. సో రేపు మనకి మంత్లీ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వబోతుంది మండే. సో మంత్లీలో బజాజ్ ఆటో 16% అప్ అయినట్లు కనిపిస్తుంది, M&M కూడా అరౌండ్ 14%. సో ఆటోస్ బాగా పెర్ఫామ్ చేసినట్లుంది ఈ మంత్ మొత్తం కూడా. ONGC అండ్ టాటా మోటార్స్ మాత్రం more than 10% ఫాలో అయి ఉన్నాయి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇది బెస్ట్ బెట్ అని చెప్పొచ్చు ONGC అండ్ టాటా మోటార్స్లో. సో ఓవరాల్గా ఇది ఈరోజు అనాలిసిస్. సో మనకి మండే కీ లెవెల్స్ అవ్వబోతున్నాయి 26,174 and 26,118. సో ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే ఏదన్నా డౌన్ సైడ్, అదర్వైజ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ 26,500 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.